హరి చెప్పు. ఓయ్ మందకొండ రాయుడు తయారవ్వలేదా? ఇవాళ ఊర్లో రికార్డింగ్ డాన్స్ చెప్పానుగా. అవును, ఇవాళ 15వ తారీఖు కదూ? ఆగాగు. అరే ఏమైంది? ఎదురుగా మీ ఆవిడ ఉందా? అరే నేను కూడా వస్తున్నా, ఆగు. నీ పనులన్నీ మెల్లగా అవుతాయి. సరైన పేరు పెట్టారు, మందకొండ రాయుడు. అరే సర్లే ఓయ్, అంత కింద మీద అవుతున్నావు దేనికి? నేను ఇప్పుడే వస్తా, కాస్తుండు. పదండి మరి ఇంటికి వెళ్దాం. పదండి పదండి. నేను చెప్పేది వినండి. ఇంత మంచి డాన్స్ చూసాం, ఆ పక్కనున్న దుకాణంలో టీ గీ తాగుదాం. అరే ఆ పింటూ దుకాణంలో. అరే వదిలేరా, ఏంటి మరీ అంత కంగారు? అరే బాబు భీముడు, నీ లెక్కలున్నాయి చూడు, నాకేమీ అర్థం కావురా. ఒరే బాబు, నేను పొద్దున లేచి పత్తి పొలంలో మందు చల్లాలి, బోలెడని పనులున్నాయి. నీలాగా కాదు నాయనా. నేనేమన్నా వేరే లోకం నుంచి వచ్చానా ఏంటి? నేను కూడా ఇవన్నీ చెయ్యాలి, కానీ బుర్ర ఇలా తిరిగిపోయేలా చేసుకుని మాత్రం కాదు. ఇక పంట సంగతికొస్తే అది అదిరిపోయేలా పండుద్ది, అదిరిపోయేలా. ఇది వినండి బాబు, భీముడి గారి పగటి కళలు. నీ పొలాన్ని చూస్తే ఊరికి 5 మైళ్ళ దూరాన్నుంది. అందులో ఎంత పండుద్దో ఏంటో ఎవరు చూడొచ్చారు. అరే భీముడు, నీ పద్ధతిలో ఎవరైనా వెళ్లారంటే గుప్పుడు పత్తిని కూడా ఎవడో పండించలేరు. అదిరిపోయేలా పంట పండిస్తావా? ఒరే బాబు, పొలం కోసం పుట్టెడు పాటలుంటాయి. మందు చల్లటం, ఇది చేయటం, అది చేయటం. నీలాగా కాదు, అర్థమైందా? ఒక్క నిమిషం చాలించి. ఇంకా నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అలాగైతే కన్నయ్య, మరి పందెంగాయి. పందెం? ఎలాంటి పందెం? నా పంట నీ పంట కన్నా ఎక్కువ పండుద్ది. అరే నిజం తెలుసుకో భీముడు, నిజం తెలుసుకో. అయితే సరేలే మరి, కాయ పందెం. కానీ ఒక మాట చెప్పు, ఎవరు ఓడిపోతారో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? చెప్తాది. నేను చెప్పా. ఇప్పుడు ఆ డాన్స్ చూసొచ్చాం కదా, అలాగే నడ్డి తిప్పడం ఓడిపోయిన వాళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పూర్తి కాలేదు ఇంకా. అది కూడా ఆడవాళ్ళ బట్టలేసుకుని తెగ తిప్పుకుంటూ ఊపుకుంటూ. చెప్పు, ఒప్పుకుంటావా? ఇష్టమేనా? చెప్పు. ఏమైంది బాబు, చెవులు గళ్ళు పడ్డాయా? లేదా? కాదు, నేనేం ఆలోచిస్తున్నానంటే, నీ లావుపాటి నడు ఉంది చూడు, అది తబలా వాయింపుకి ఊగుతుంటే ఎంత మజా వస్తుందో అని. ఓయ్ భీముడు, పెట్ట కొంచెం కూతగొనవని దీన్నే అంటారు. అలాగా? చూద్దాం 5 నెలల తర్వాత ఎవరు డాన్స్ ఆడుతూ నడ్డి తిప్పుతారో, ఎవరు ముందు కూర్చుని చప్పట్లు కొడతారు. చూద్దాం బాబు, చూద్దాం. భీముడు, నడ్డి తిప్పడాలు నువ్వే చేస్తావు. పని చూసుకో. వెళ్ళండి. వస్తున్నా. నువ్వు పందెం కోసం ఏదైనా చేస్తున్నావా లేదా? నాకైతే చాలా భయంగా ఉంది. ఆ కన్నయ్యకి రాత్రి పగలు అదే పని, మరి నువ్వేమో. అరే చేస్తూనే ఉన్నాగా. ఇదిగో విను,
చాలా ఏళ్లుగా ఎక్కడికి వెళ్ళలేదు. వస్తావా? 2 వారాల పాటేగా. పిచ్చెక్కిందా ఏంటి? 2 వారాలా? అరే 2 వారాల్లో కన్నయ్య ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? మరి నువ్వేమో అరే ఎప్పుడు చూసినా కన్నయ్య కన్నయ్య కన్నయ్య. ఇప్పుడు ఏది సరైందో అదే చేస్తున్నాను. నువ్వు ఊరికే చింతపడమాక, నా మాట నమ్ము. వెళ్ళు, తయారవు. రేపు తెల్లారగట్టే బయలుదేద్దాం. ఈ భీముడికి పూర్తిగా పిచ్చెక్కిందా ఏంటి? 15 రోజులు తిరిగి వచ్చాడు. పందెం గురించి ఏమీ చింతలేదు వీడికి. అయిపోతాడు. అరే చింత ఉండబట్టే డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళి ఉంటాడు. అరే భీముడు, చెప్పు, ఇవి ఎన్ని వేళ్లున్నాయో? ఇదేం పిచ్చి పని రా హరి. మాకనిపిస్తుంది నువ్వు గుడ్డివాడి అయిపోయావని. ఈ పేనుబంగా కనపడ్డం లేదా? ఇంకా ఇదేంటి చల్లుతున్నావు? నీళ్ళా? అరే వెర్రివాడ, జాగ్రత్త పడు, లేదంటే పోతావు. అరే ఇంట్లో మా ఆవిడ సతాయిస్తుంది, ఇక్కడేమో నువ్వు. నా వల్ల ఎంత అవుతుందో అంతే చేస్తున్నా నేను. ఆ పైన దేవుడి దయ. సర్లే, ఇదంతా వదిలే గాని సల్మాన్ ఖాన్ కొత్త సినిమా వచ్చింది, వెళ్దామా? అరే భీముడు, నాకు అనిపిస్తుంది నువ్వు లంగా జాకెట్ కుట్టించేసుకో. అంతే మరే, నువ్వు అయిపోయావు. నువ్వు ఇంకా మటాస్. ఇప్పుడు ఇంకా ఆచలు పెట్టుకోమాక, అనే వస్తా. అమ్మాయ్యా, వచ్చేసాం. ఇదిగో చూడండి భీముడి పంట ఎలా ఉందో. ఎలా ఉండటం ఏంటి, ఇలా ఉంది. ఇది చూడు, తెల్లదామా. చూడండి మీరంతా. కానీ పంట చూస్తే ఆరోగ్యంగా ఉన్నట్టుందే. అరే కానీ ఎంతవరకు ఆరోగ్యంగా ఉంటుంది? ఆరోగ్యం అంట ఈ తెల్లదోమలు వదిలిపెడతాయా ఏంటి? కొద్ది రోజులు అంతా సర్వనాశనం చేసేస్తాయి. అయితే మరి అన్న, గెలుపు నీదే అవుద్ది. అబ్బాయి, నేను పందెం ఎందుకు కాస్తానో తెలుసా? గెలవడానికి. అర్థమైనా? మరి ఇక వెళ్ళి ఆ భీముడితో డాన్స్ చేయిద్దాం. అయితే పదా, పదండి. అవును, హరి పురుగుల్ని తనే స్వయంగా చూసొచ్చాడు. మనకన్నా ముందే భీముడు పిచ్చోడైపోయాడు. పోతాడు ఇంకా. నిజమే. భీముడికి ఏం అవసరం అలాంటి పందెం కాయటానికి? పాపం, అతని పెళ్ళం ముఖం చూపించగలదా? తెలుసా ఆ తర్వాత ఏమైందో? అరే భీముడు, నువ్విక్కడ పిల్లలకు కథలు చెప్తున్నావా? అక్కడ అందరూ నీ గురించి కథలు అల్లుతున్నారు. ఏమైంది అంటున్నారు, నీ తీరు చూస్తే అనిపించడం లేదు పందెం గెలుస్తావని. కన్నయ్య బాబు, అదిగో చూడు, మందకోటి రాయుడు మహా తీరిగ్గా వస్తున్నాడు. రా మందకోటి రాయుడు. నమస్తే కన్నయ్య. నమస్తే. గుర్తుంది కదా ఇవాళ పందెం రోజు. ఇక నీ పొలంలో పత్తి పంట మీద పురుగులు మేమే స్వయంగా చూసొచ్చాం. ఇప్పుడు మరి ఒక విషయం చెప్పు, ఒక గుప్పిడు పత్తి పండించావా లేక 2 గుప్పిళ్ళా? ఒకవేళ సంచిలోనే పత్తిని వేసుకుని కానీ రాలేదు కదా? నీ 2 ట్రాక్టర్లు త్వరగానే వచ్చేసాయి. నా పత్తి 3 ట్రాక్టర్లు వస్తుందిగా, టైం పడుతుంది. అదిగో వచ్చేసాయి. 3 ట్రాక్టర్ల పత్తా? అబ్బో! ఏమైంది కన్నయ్య బాబు, చెవులు గళ్ళు పడ్డాయా ఏంటి? అరే అది కనపడటం లేదా ఏంటి? పత్తయ్య బాబు, పత్తి. నన్ను గుడ్డివాడనేవారు, ఇప్పుడేమైంది? ఈ అద్భుతం ఎలా జరిగింది భీముడు? సంగతి ఏంటంటే, నేను పురుగుల్ని నా వశం చేసుకున్నాను, అంతే. ఇంకేముంది? ఆ పురుగులు నా పొలంలోకి వస్తుండేవి, కానీ నష్టం కలిగించలేకపోయేవి. అంటే నువ్వు మంత్రం వేసావా? అలా అయితే మాకు చెప్పా మంత్రం. మంత్రమేగా, ఇది చూడు. ఊలాలా, త్వరగా గారడీ చెయ్యి. కానీ నువ్వు పొలంలో ఏదో చల్లుతున్నావు, అప్పుడు నేను చూశాను. చల్లాను. ఈ గారడీ మంత్రం అంతా సరదా కనాను, కానీ ఊలాలా సరిగ్గా మంత్రంలానే పనిచేస్తుంది. నేను అర్థం ఎలా చెప్తాను చూడండి. ఊలాలాని మొక్కలపై చల్లగానే ఇది వెంటనే మొక్కల్లోకి చేరిపోతుంది. ఇక దాదాపు 15 రోజుల వరకు నిలిచి ఉంటుంది. రసం పీల్చే పురుగులు పంట మీద దాడి చేయగానే ఇది కేవలం అరగంట లోపలే వాటి పీల్చుకునే నాళాన్ని మూసేస్తుంది. ఇప్పుడు ఈ పురుగులు 3-4 రోజుల వరకు పొలంలో ఎగురుతూ ఉంటే ఎగరనివ్వండి, ఏం భయపడక్కర్లేదు. ఇవి ఎలాంటి నష్టాన్ని కలిగించవు. అంటే ఉలాలా కేవలం అరగంటలో రసం పీల్చే పురుగుల నాళాలని నొక్కేస్తుంది. కానీ పురుగులు కనిపించినట్లయితే కాస్తంత భయం వేస్తుందిగా. ఇది చెప్పు, మన పంట ఆరోగ్యంగా ఉండి మంచి దిగుబడినిస్తే సంతోషమా, లేక పురుగులు చావడాన్ని కళ్ళారా చూస్తేనా? నువ్వు చెప్పేది నిజమే. పంట ఆరోగ్యంగా ఉంటేనే మనకి సంతోషం. మరి దీన్ని చల్లడానికి ఏదో లెక్క పద్ధతి ఉంటుందిగా. చాలా సులువు.
ఒక ఎకరం పొలంలో పచ్చదోమ పేనుబంక లాంటి పురుగుల కోసం 60 గ్రాముల ఉలాలా చల్లండి. ఇంకా తెల్లదోమ కూడా కనిపిస్తే 80 గ్రాములు. ఇక ఈ 3 ఒకేసారి దాడి చేసినప్పటికి కూడా 80 గ్రాములే. తెలిసిందా? సరేగాని ఓ విషయం చెప్పు, ట్రిప్స్ పేను దాని సంగతి ఏంటి? అరే ఎంత అద్భుతమైన పిచ్చి ప్రశ్న వేశావు. ఏంటి భీమయ్య? పత్తికి పట్టే ట్రిప్స్ పెయిన్ కోసం అదే యూపీఎల్ కంపెనీ వారి ల్యాన్సర్ గోల్డ్ కన్నా మంచిది ఇంకేదైనా ఉందా? అవునులే. ఊలాలా ఇంకా ల్యాన్సర్ గోల్డ్ అన్నదమ్ముల్లా పనిచేస్తాయి. అన్నట్టు మామూలు పురుగుల మందులు కేవలం వారం రోజుల పాటు రక్షణ ఇస్తాయి, కానీ ఊలాలా 2 వారాల వరకు బోల్డ్ రక్షణ ఇస్తుంది. అలాగా? అందుకేనా నువ్వు 15 రోజులు తిరగడానికి వెళ్ళిపోయావు? మరి మాకనిపించింది. ఇంకో అద్భుతమైన సంగతి చెప్పనా? ఇప్పుడు ఇంకా చెప్పడానికి ఏం మిగిలింది? అరే ఊలాలా భలే తెలివైంది కూడా. తెలివైనదా అంటే? అలాగే మంచికి చెడుకి తేడా కూడా తెలుసు. అంటే ఏముంది, పురుగులు 2 రకాలుగా ఉంటాయి. నష్టం కలిగించే చిన్న పురుగులు, ఇంకా నష్టం నుంచి కాపాడే పెద్ద పురుగులు. కానీ మీ మామూలు పురుగు మందులు అన్నిటినీ ఒకే దృష్టితో చూస్తాయి. నేను చెప్పేది సరిగ్గా వినండి. పెద్ద పురుగులు పీల్చనే లేనప్పుడు వాటిని చంపడం వల్ల ఏం లాభం? పైగా అవి పంటకి కాపలాదారులుగా ఉంటాయి. అవి చిన్న పురుగుల్ని స్వయంగానే మట్టు పెట్టేస్తాయి. అంటే ఉలాలా ఇస్తుంది అంటే రెట్టింపు దిగుబడి. ఇప్పుడు దూరింది నీ బుర్రలోకి సంగతి. మరేంటి మంత్రం? ఊలాలా త్వరగా గారడి చెయ్యి ఇలా. శబాష్. అరే 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 కన్నయ్య బాబు, నువ్వెక్కడికి జారుకుంటున్నావు? నీకోసం చీర జాకెట్ పెదాలకి రంగు గట్రా తెచ్చాను. అరే గాబరా పడ కన్నయ్య, ఇలారా పందెం కింద మర్చిపో. ఇదిగో. అరే లడ్డూలు. ఇదిగో. ఇక ఒక్క సంగతి ఎప్పుడూ గుర్తుంచుకో, మన తెలివిని ఉపయోగించి మంచి చెడుల్ని ఆచితూచి పురుగు మందుల్ని ఎంచుకోవాలి. అరే ఆరోగ్యమైన పంట అంటే ఎక్కువ పంట. అది నిజమే. ఇవాళ రాత్రి డాన్స్ కార్యక్రమం ఉంది. అరే నీది కాదు, సామర్లకోట బేబీది. అలాగా? ఖచ్చితంగా వస్తాను. అరే పదవయ్యా, ఈ లడ్డూలు నువ్వు కూడా తిను. ఊలాలా కోసం. యూపీఎల్ వారి ఊలాలా. ఇక రసం పిలుచు పురుగులతో భయం ఏంటి? నా పేరు నరసింహస్వామి అండి. మా సన్నాపు వెంకటస్వామి అండి. మా గ్రామం బాగిర్తిపేట, రేగొండ మండలం, జిల్లా వరంగల్ అండి. నాకు ఉండబడిన సొంత భూమిలోని ఒక 4 ఎకరాల పత్తి చేను గత 4 సంవత్సరాల నుంచి పెడుతూ ఉన్నానండి. ఇంతకుముందు పెట్టిన అలాగా ఈ సంవత్సరం కూడా 4 ఎకరాలున్నర పత్తి పెట్టామండి. అందులో 2 సార్లు వేరే మందు స్ప్రే చేశానండి. అందులో ఏమాత్రం పచ్చదోమ, తెల్లదోమ, ఆకుముడత అనేది మాత్రం ఎలాంటి కొంచెం కూడా తగ్గలేదు. తర్వాత నెక్స్ట్ ఉలాలా అనే మందు 3వ సారి మేము ఉలాలా అనే మందును వాడామండి. వాడిన తర్వాత ఉలాలా వాడిన వెంటనే ఒక 5 days 6 days లోపు మాకు చేంజ్ ఏర్పడిందండి. అందులో ఏమేమి చేంజ్ అంటే పచ్చదోమ, తెల్లదోమ, ఆకుముడత, అందులో దాంతో ప్లస్ ఇంకేంటంటే పెరుగుదల ఒకటి, ఆకు పతల, ఇవన్నీ 5-6 మార్పులు మాలో చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు చేను బాగానే పండిందండి. ఈ సంవత్సరం నేనే కొట్టడం కాకుండా నా పక్కపంటి రైతులు కూడా కొట్టారండి. మా విలేజ్లో 25% కొట్టారండి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 50% కొట్టారండి. ఈ సంవత్సరం మొత్తం మా ఊళ్ళో ఉలాలా ఉలాలా ఉలాలా. ఎటు చూసినా ఏ రైతును చూసినా ఉలాలా అనేది మాత్రం మేము అందరికీ మాకు గుండెకాయ లాంటిది అయిపోయిందండి. ఉలాలా అనేది మేము చాలా వాడుతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ముందు మేము వాడబోతున్నాం. ఆ ఉలాలా అనే మందును, ఆ ప్రొడక్ట్ను మాత్రం మేము మర్చిపోలేకపోతున్నామండి. ఈ యొక్క ఉలాలా అనే మందు అండి, ఒక ఎకరా ఒకంటికి 150 లీటర్ల నీటిలో 60 గ్రాముల కలిపి పిచికారీ చేయాలండి. అలా చేసిన 15 క్వింటాల వరకు పత్తి దిగుబడి వచ్చేసిందండి మాకు. మాలాగే మా తోటి మిత్రులు కూడా అలాగే వచ్చేసిందండి. అందుకని ఈ యొక్క ఉలాలా మందును ప్రతి ఒక్కరూ వాడవచ్చు. మేము వాడి చెప్తున్నాం, మా తోటి సోదరులు కూడా వాడారండి. ఉలాలా 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 ఉలాలా. మా పేరు మరిసీను. నేను 3 ఎకరాల పత్తి సాగు చేస్తున్నాను. ఇంతకుముందు పత్తి పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ కంట్రోల్ అవ్వట్లేదు. కొట్టు దగ్గరికి వెళ్తే కొట్టోళ్ళతో ఇట్లా అని చెప్తే ఫలానా ముందు ఇలా వాడితే ఇలా మంచి దిగుబడి వస్తుంది, బాగా వాడిన వాళ్ళు చెప్తున్నారని చెప్పి మా కొట్టోళ్ళు చెప్పారు. చెప్తే దానికాడికి ఏం సార్ ఏముందంటే ఇట్లా ఉలాలా అని యూపీఎల్ వాళ్ళది వచ్చిందని చెప్పారు. అది తీసుకొచ్చి మేము పొలంలో స్ప్రే చేసాము. స్ప్రే చేసినందువల్ల అది మంచి పైరు బాగా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ బాగా కంట్రోల్ అయ్యి పైరు బాగా ఏపుగా పెరిగి అత్యధిక కాలం బాగా దీర్ఘకాలికంగా పనిచేసింది. ముందు అది మేము ఎకరానికి వచ్చి 10 ఏళ్ళు పెట్టుబడి పెట్టినా కానీ అంత దిగుబడి రావట్లేదు. ఇది 4 సార్లు కనుక కొడితే బాగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. బాగా మంచి ఫలితాలు ఆశించాము మేము. దానివల్ల యూపీఎల్ వాళ్ళది
ఈ ఉలాల అనే ముందు మాకు బాగా తోడ్పడింది. ఉలాల కొట్టిన తర్వాత పైరు బాగా ఏపుగా గానీ పచ్చగా గానీ బాగా కడిగేసినట్టుంది పైరు. అసలు ఉలాల ఎకరానికి 80 గ్రాముల చొప్పున స్ప్రే చేసాము. అది స్ప్రే చేసిన వల్ల బాగా దిగుబడులు వచ్చినాయి. మా తోటి రైతులు కూడా మేము చెప్పాము చేతి వాళ్ళు కూడా అదే ముందు కొట్టిన తర్వాత మాకు బాగా పనిచేసింది. మిరపతోట కానీ పత్తి కానీ బాగా మంచి ఏపుగా పెరిగి దోమ అనేది అసలు లేకుండా పోయింది అని చెప్పారు మా తోటి రైతులకు కూడా. నా పేరు రంపిస రాజేశ్వరరావు. మాది వంచనగిరి, గ్రామం వంచనగిరి, మండలం గీసుకొండ, జిల్లా వరంగల్. నేను ఇక్కడ నాకు 10 ఎకరాలు ఉన్నది. ఆ 10 ఎకరాలలో 5 ఎకరాల పత్తి పెట్టిన. పత్తి పెడితే వేరే మందులు కొడితే దోమ బాగా తగ్గలేదు. మామూలుగా ఉండేసరికి మళ్ళీ మా అబ్బాయి వచ్చి ఈ ఉలాలు కొట్టమని చెప్పిండు. మా ఊళ్ళోనే ఉన్నాడు ఆ అబ్బాయి, సీనాని అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చి కొట్టమంటే నేను మళ్ళీ వరంగల్ పోయి వేరే షాపుల ఉలాల తీసుకొని ఎకరానికి 60 గ్రాముల చొప్పున 5 ఎకరాలకు కొడితే ఒక వారం రోజులలోనే ఈ ఉలాల కొట్టినాక వారం రోజులలోనే దోమ ఉధృతి చాలా తక్కువైంది. పైరు ఏపుగా పెరిగింది, పచ్చదనానికి వచ్చింది. మళ్ళా నేను వరంగల్ పోయినప్పుడు వేరే వాళ్ళు రైతులు కూడా అడిగితే కూడా ఆ రైతులకు కూడా ఉలాల కొడితే బాగున్నది నా చేను అని చెప్పి ఆ రైతులకు కూడా నేను చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా వాళ్ళు కూడా ఆ ఉలాల తీసుకుపోయి వాళ్ళు కొట్టేసరికి వాళ్ళ పైర్లు కూడా పచ్చదనం వచ్చిందని చెప్పి మళ్ళీ ఆ రైతులు కలిసినప్పుడు కూడా నాకు చెప్పడం జరిగింది వాళ్ళు. ఇక అదే రకంగా మళ్ళీ కూడా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం వాడినా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఉలాల వాడిని నేను వాడితే చాలా వరకు నాకు బాగానే పనిచేసింది. దిగుబడి కూడా 8 నుంచి 10 క్వింటాల వరకు నాకు వచ్చింది. దిగుబడి 10 క్వింటాల దానికి వచ్చింది. ఉలాల బాగానే పనిచేసింది. ఉలాల 60 గ్రాముల చొప్పున ఎకరానికి వాడినా బాగా పనిచేసింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అదే వాడదామని చెప్పి కూడా నేను మంచిగా పనిచేసింది కాబట్టి అదే వాడదామని చెప్పి అనుకుంటున్నా. నా పేరు బొంత బాలకృష్ణ అండి. సరిపూడి, మేడుకుంట్ర మండలం, గుంటూరు జిల్లా. నేను ఒక 5 ఎకరాల పత్తి, 5 ఎకరాల మిరపతోట వేస్తానండి. ఉలాల వాడుతున్నాం అండి గత 2 సంవత్సరాల నుంచి. అది ఎకరానికి 80 గ్రాములు. 80 గ్రాములు వేస్తే 15 రోజుల దాకా పచ్చదోమ, తెల్లదోమ, పేంబంక ఏం ఆశించకుండా పైరు బాగా గ్రోతింగ్, పచ్చదనం బాగా వచ్చిందండి. మేము 4 రైతులకు చెప్పగలిగాం వాడమని చెప్పితే 4 రైతులు కూడా మా తోటి రైతులు వాడారు. ఎక్సలెంట్గా ఉంది. దాన్ని యూజ్ చేయొచ్చని మేము అనుకున్నామండి. 15 రోజుల దాకా గ్రోతింగ్ తగ్గదండి పొలాలు వాడిన తర్వాత. మేము 2 సార్లు 3 సార్లు వాడతామండి సంవత్సరానికి వచ్చేసరికి. రాబోయే సంవత్సరం కూడా మళ్ళీ మేము ఉలాలనే యూజ్ చేస్తామండి. ఎకరానికి 80 గ్రాములండి. బాగుంది, ఎక్సలెంట్గా. యూపీఎల్ వారి ఉలాల. ఇక రసం పీల్చు పురుగులతో భయం ఏంటి?